అప్పుడంట వాళ్ళు అంటలేరు రాజులు, వాళ్ళు వద్ది రాజులు బద్ది రాజులు అని వాళ్ళు 6 అన్నల తమ్ములు అంట. గండి తోటకి ఒక్క స్టెప్ బాకేస్తే కింద పడిపో. విజన్ బోర్డ్ లో ఒక్కటి అయిపోయింది ట్రెక్కింగ్ అని పెట్టగా, అనుకోకుండా ట్రెక్కింగ్. వెళ్ళడానికి ఒక 40 minutes, రావడానికి ఒక 40 minutes పట్టి. कोई तो है खुदा. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టేల్స్ ఆఫ్ అషు. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఇప్పటి నుంచి మన ఛానల్లో ట్రావెల్ సిరీస్ రాబోతున్నాయి అనమాట. అదే ఈ రూట్ మ్యాప్. సో మేము ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నామో మొత్తం ఈ రూట్ మ్యాప్ ఇప్పుడు మీకు చూపించేస్తుంది. సో ఫస్ట్ అయితే మేము పొద్లి నుంచి పెంచల్కోన రీచ్ అయ్యాము. పెంచల్కోన నుంచి ఇంకా ఎక్కడెక్కడికి వెళ్తున్నామో మీకు ఈ రూట్ మ్యాప్లో కనిపించేస్తుంది, చూసేయండి. कोई तो है खुदा जिसकी दुआ से हो तुम मेरे दिल में सदा. कोई तो है खुदा जिसकी रज़ा से हो तुम मेरे जीने की वजह. ढूंढा था अब तक बस 2 पल का चैन, तुम्हारे आने से है बेहद सुकून. चाहत हुई है तुमसे यूं बेइंतहा, बस है तुम्हारा ही हर वक्त जुनून. कोई तो है खुदा जिसकी दुआ से हो तुम मेरे दिल में सदा. చూసారు కదా, ఇదే అనమాట మా రూట్ మ్యాప్. ఇక్కడ నుంచి మీరు పెంచల్కోన వ్లాగ్ని ఎంజాయ్ చేసేయచ్చు. అఖిల అనుకుంటుండా కర్నూలుకి వెళ్ళి అంటలే అన్న కర్నూలుకి అవుతానో అవుతాను ఏం చెబితే ఎండ్రు ఆడికి పడితే ఆడికి పోయిరాండి పోయిరమ్మంటావా? అప్పుడంట వాళ్ళు అంటలేరు రాజులు, వాళ్ళు వద్ది రాజులు బద్ది రాజులు అని వాళ్ళు 6 అన్నల తమ్ములు అంట. గండి తోటకి దానికి పోయేసరికి ఈ బాలనాగమ్మను వాడు మాయల పచ్చి తెరవేసైపోయిండు. వాళ్ళు అప్పుడు యుద్ధంలో ఉంటే అది గండి కోట అంతే. ఎవరు కాపాడిండ్రు మళ్ళీ ఆ కొడుకే పురికి మాంసంలో ఉన్న కొడుకే ఎట్టేటన పట్టి వాడు మరీ రుచ్యంలోనే ఆయుధం ఉంటే వాడు చంపి తీసుకొని వచ్చింది. ఆడికి అఖిల్ అన్నాడు సబ్స్క్రైబర్ నా సబ్స్క్రైబర్. సో ఇంకా మేమైతే అమ్మ వాళ్ళ ఇంట్లో టిఫిన్ చేసేసి పెంచల్కొండకి స్టార్ట్ అయ్యాము. సో యాక్చువల్లీ పెంచల్కొండ ఎలా ఉంటుంది ఏంటి ఏమీ చూడలేదన్నమాట. సో గూగుల్లో ఏమీ సెర్చ్ చేయకుండా డైరెక్ట్ వెళ్ళిపోయాం పెంచల్కొండ. సో అక్కడ యాక్చువల్లీ ఎలా ఉందంటే మేము వాటర్ ఫాల్ దర్శనం ఇంతే ఉంటుంది, సింపుల్ అయిపోతుంది అని అనుకున్నాం. కానీ వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళడానికి చాలా కష్టం ఉంటుంది. మొత్తం రాళ్ళు ఇవన్నీ క్రాస్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. సో ఎవరైనా ప్లాన్ చేస్తుంటే పెంచల్కొండ వెళ్ళాలి అని చెప్పేసి కొంచెం షూస్ ఇలాంటివన్నీ క్యారీ చేస్తే వెళ్ళడానికి బాగుంటుంది. సో నేనైతే అసలు ఐడియా లేకుండా వెళ్ళాను కాబట్టి కొంచెం ప్లాట్ఫామ్ హీల్స్ వేసుకొని వెళ్ళాను. సో నాకు ఈ ట్రిప్ అంతా వాటితోనే సరిపోయిందనమాట, నడవలేక అటు ఇటు. సో డెఫినెట్లీ ఎవరైనా వెళ్తుంటే ఖచ్చితంగా ప్లాన్ చేసుకొని వెళ్ళండి. कोई तो है खुदा जिसकी दुआ से हो तुम मेरे दिल में सदा. कोई तो है खुदा जिसकी रज़ा से हो तुम मेरे जीने की वजह. ढूंढा था अब तक बस 2 पल का चैन,
तुम्हारे आने से है बेहद సో మేమైతే పెంచల్కొండ రీచ్ అయిపోయాము. ఇదే ఫస్ట్ టైం మేము వెళ్ళడం అక్కడికి. మాకు దగ్గరే ఇది, బట్ అసలు ఐడియా లేదు దీని గురించి, అందుకే ఎప్పుడు వెళ్ళలేదు కూడా. సో ఫస్ట్ టైం ఇప్పుడు వెళ్తున్నాము. టెంపుల్ అయితే దగ్గరే అనమాట, కనిపిస్తుంది కదా, సో అదే టెంపుల్. బట్ వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళడానికి అయితే చెప్పాను కదా చాలా దూరం వెళ్ళాల్సి వస్తుంది. సో ఫస్ట్ అయితే మనం వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళిపోదాం. మేమైతే ఇంకా అక్కడే లంచ్ చేసేసి, అన్నదాన సత్రం ఉంది, సో అక్కడే లంచ్ చేసేసి ఇంకా వాటర్ ఫాల్ దగ్గరికి స్టార్ట్ అయ్యాము. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టేల్స్ ఆఫ్ అషు. సో ఈరోజు ట్రిప్ వచ్చేసి తమ్నైల్ చూసారు కదా, పెంచల్కొండకి వెళ్తున్నాం. పెంచల్కొండ ఏంటి వేస్ట్ వేలో పెంచల్కొండలో వాటర్ ఫాల్స్, ఇంకా లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకొని నెక్స్ట్ కూడా నేను మీకు ఈ వీడియోలో చెప్పేస్తాను. సో మనం ఇప్పుడు వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తున్నాం. సో దిగగానే వాటర్ ఫాల్స్ ఉంటాయనుకుంటే చాలా దూరం నడవాల్సి వస్తుంది, చాలా కష్టంగా కూడా ఉందన్నమాట. Let's go. మీరు ఎప్పుడైనా పెంచల్కొండ చూసారా? చూస్తే మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. దర్శనం కానీ ఒక్క స్టెప్ బాకేస్తే కింద పడిపోతే సంగతి. అక్కడ పడిపోయినా సో ఇక్కడ మనకి 2 వేస్ ఉంటాయన్నమాట పైకి వెళ్ళడానికి. యాక్చువల్లీ ఇంకొకటి స్ట్రైట్ వే ఉంటుంది, ఎలా స్లోప్ అదేం లేకుండా. బట్ మేము ఇలా పైకి స్లోప్ ఉండేది, అండ్ దెన్ మళ్ళీ ఇలా కిందకి దిగాలన్నమాట, చాలా ఎక్కువ స్లోప్ ఉంటుంది. సో తెలియకుండా ఇది చూస్ చేసుకున్నాం మేమైతే. చాలా కష్టం అనిపించింది సో ఇలా పైకి వెళ్ళడానికి, ఎందుకంటే కొంచెం స్లిప్ అయినా సరే మనం వెనక్కి పడిపోతాం, అంత కష్టం ఉంటుంది. బట్ ఇక్కడితో అయిపోలేదన్నమాట, ముందు ఉంది ముసలి పండుగ, ముందు ఇంకా చాలా ఘోరంగా ఉంటుంది. సో స్లిప్పర్స్ మాత్రం అవాయిడ్ చేయండి, మంచిగా షూస్ అవన్నీ ప్రిఫర్ చేసి తీసుకెళ్ళండి.
సో ఇంకా ఆ కొండ ఎక్కి దిగిన తర్వాత మనకి వాటర్ ఫాల్కి వెళ్ళే దారి ఇదే అనమాట. సో ఇక్కడ నుంచి వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్తాం మనం. స్టార్టింగ్లో బాగానే ఉంటుంది, తర్వాత పెద్ద పెద్ద రాళ్ళు ఇవన్నీ వస్తాయి. సో చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి ఇక్కడ నుంచి మాత్రం. సరి మగరి రే మ పని ద ప మ పని సరి మగరి సని ద ప మగరి మ ప ప మ మ ప ప ప మ ప సని ద ప మగరి గ సా రే మ ప ప ప మ మ ప ప ప మ ప సని ద ప మగరి గ సా రి సరి మగరి రే మ పని ద ప మ పని సని మగరి. మా విజన్ బోర్డ్లో ఒక్కటే అయిపోయింది ట్రెక్కింగ్ అని పెట్టాగా, అనుకోకుండా ట్రెక్కింగ్కి వచ్చాం మేము. యాక్చువల్లీ ఇది ట్రెక్కింగ్ కాదు, బట్ నేను అంత కష్టంగా ఫీల్ అయ్యాను అనమాట ఇందులో నడవడానికి. కానీ దీని తర్వాత నా లైఫ్లో ఎప్పుడు చేయని ఒక పెద్ద అడ్వెంచర్ చేశాను. సో ఆ వ్లాగ్ కూడా త్వరలోనే రాబోతుంది, అస్సలు మిస్ అవ్వద్దు. సో అదే అహోబిలంలో చేసిన అడ్వెంచర్ అనమాట. సో ద బిగ్గెస్ట్ అడ్వెంచర్ అని చెప్తాను నా లైఫ్లో చేసింది. అంత రిస్క్ చేశాను దానికోసం. చూడ అక్కడ కింద ఉన్నది నాకు తెలుసు, కంటిన్యూస్ ఫ్లో కదా. నాకు వాటర్ ఫాల్ కూడా కనిపించలేదు. అదా వన్ స్టెప్ అట్ ఏ టైం. మళ్ళీ ఇంత రిటర్న్ అవ్వాలా? అంటే మామూలు పడదు, మొత్తం క్లోజ్ అయిపోతుంది. ఇంకా ఇంత దూరం ఇంత కష్టపడి నడిచిన తర్వాత ఆ వాటర్ ఫాల్ని చూసి నేనైతే ఫుల్ డిసప్పాయింట్ అయిపోయా. సో యాక్చువల్లీ వర్షాలు పడేటప్పుడు ఇంకా చాలా బాగా వాటర్ వస్తుందంట, మనం వెళ్ళే వే అంతా వాటర్ ఉంటుందని చెప్పారు. బట్ మేము వెళ్ళినప్పుడు అయితే చూస్తున్నారు కదా, ఇందాక చూపించిన దాంట్లో చాలా సన్న దార పడుతుంది అంతే. సో బట్ దగ్గరికి వెళ్ళాక కొంచెం సాటిస్ఫై అయ్యాను, దగ్గర నుంచి అయితే బాగానే ఉంది. బట్ దూరం నుంచి మాత్రం అది చూసి ఫుల్ డిసప్పాయింట్ అయిపోయాను. తెచ్చుకోమన్నాడు, నా షూ నేను తెచ్చుకున్నా.
తిన్నాం. సో వాటర్ ఫాల్ చూసారు కదా, ఇప్పుడే మేము రిటర్న్ అవుతున్నాం అనమాట వాటర్ ఫాల్ దగ్గర నుంచి. యాక్చువల్లీ మేము దిగగానే వాటర్ ఫాల్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసాం భైరవకొండ దాకా. మాకైతే దూరం తీరిపోయింది అసలు. ఈ రాళ్ళ మధ్యలో ఇదంతా నడవడానికి. కానీ వాటర్ ఫాల్ కూడా ఎక్కువే లేదు, చాలా తక్కువ వాటర్ వస్తున్నాయి అక్కడ. సో చెప్పాను కదా ఇలా దిగగానే వాటర్ ఫాల్ ఉంటుందేమో అని చెప్పేసి. కానీ వెళ్ళడానికి ఒక 40 minutes, రావడానికి ఒక 40 minutes పట్టిందనమాట. ఇంత దారి ఇది. వెళ్ళేటప్పుడు చాలా కష్టం అనిపించింది, కానీ వచ్చేటప్పుడు మాత్రం చాలా ఈజీగా వచ్చేసాం అనమాట. చాలా ఫాస్ట్గా వచ్చేసాం. మామూలుగా అయితే ఇలా వాటర్ ఉండాలంతా, కానీ మొత్తం రాళ్ళే ఉన్నాయన్నమాట. మొత్తం రాళ్ళే ఉన్నాయి, చూపిస్తాను అది కూడా. ఎక్కడికి నెక్స్ట్ వచ్చేసి గండికోట అనమాట. గండికోటలో క్యాంపింగ్ నైట్, ఇంకా ఎర్లీ మార్నింగ్ స్టే అక్కడ. సో దాని తర్వాత ఎక్కడికి వెళ్తామో కూడా చూసేయండి. నెక్స్ట్ ఎక్కడికి? గుడికి దర్శనానికి. సో గుడి వచ్చేసి అక్కడ ఉంది. సో అదే అనమాట మెయిన్ టెంపుల్. ఇప్పుడు మనం ఇక్కడికి వెళ్ళాలి లోపలికి. సో ఇప్పుడే ఇక్కడ దేవుని ఊరేగించారనమాట. సో ఇంకా మనం లోపలికి వెళ్ళిపోదాం. చూసారు కదా మా పెంచుకున్న ట్రిప్ అయితే అలా అయింది. ఒకవేళ మీరు వెళ్ళుంటే మీ ఎక్స్పీరియన్సెస్ ఎలా ఉన్నాయో కూడా నాతో షేర్ చేసుకోండి కమెంట్ బాక్స్లో. ఇంకా ఇక్కడ టీ బ్రేక్ తీసుకొని మేమైతే గండికోట స్టార్ట్ అవుతున్నాం. సో మనం నెక్స్ట్ ఇంకా గండికోట వ్లాగ్లో కలుద్దాం. మనకెందుకు ఆడాపుకుంటే మనకెందుకు పర్సన్ 30 అన్న ఎంట్రీ టికెట్ పర్సన్ 30.
పర్సన్ 30యా? ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ అయిపోయింది. ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్ బాయ్.